హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈ వీడియో కనుక మీరు చివరి వరకు చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు ఎవరైనా సరే బయట నుంచి ఏవైనా సరే అప్పులు చేసినట్లయితే లేదా బిజినెస్ లోన్స్ గురించి బ్యాంకుల చుట్టూ తిరిగినట్లయితే వెంటనే మీరు ఆపేసేస్తారనమాట. ఎందుకు అంటే అంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. అలాగే ఈ వీడియో చివరిలోని మీరు ఎలాంటి బిజినెస్ గురించి కనుక ఆలోచిస్తున్నట్లయితే ఎలాంటి బిజినెస్ చేయాలి, ఆ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు ఎక్కడ చూసుకోవాలో నేను క్లియర్ గా చెప్తాను. సో వీడియో అనేది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఏదైనా సరే బిజినెస్ ఐడియా చేయాలి లేకపోతే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నేను డెఫినెట్ గా సపోర్ట్ చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లోన్ అనేది ఎలా అప్లై చేయాలో తెలియక బయట వ్యక్తుల నుంచి చాలా హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అలాగే ఏదో చిన్న చిన్న పోర్టల్స్ వస్తాయి, వాటిల్లోనూ కూడా అప్లై చేసేస్తారనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే 25%, 20%, 18%, అలా చాలా మంది కూడా దారుణంగా ఛార్జెస్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక ముఖ్యమైన వెబ్సైట్ అనేది చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి మనకు అందించడం జరిగింది. అదేంటి అంటే చూడండి, మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత జన సమర్థ్ అని కొట్టండి. అది ఎలా కొట్టాలి అనేది నేను కూడా మీకు ఇంకోసారి చూపెడుతున్నాను. జన సమర్థ్ అని కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మీకు గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఏ లాంగ్వేజ్ వాళ్ళన్నా సరే చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లో ఉంది కదా, నేను తెలుగులో పెడుతున్నాను. ఎందుకంటే చాలా మంది కూడా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి. క్రెడిట్ లింక్డ్ ప్రభుత్వ పథకాల కోసం జాతీయ పోర్టల్ అనమాట. దీంట్లోని సబ్సిడీ పథకాలన్నీ ఉంటాయండి. మీరు 10 లక్షలు అప్లై చేస్తే లోన్ 3.5 లక్షలు సబ్సిడీ వస్తుంది. అలాగే 5 లక్షలు అప్లై చేస్తే 1,50,000, 2 లక్షల వరకు సబ్సిడీ వస్తుంది. సో ఈ సబ్సిడీ ఎలా ఇస్తారు అంటే మీరు అప్లై చేసిన లోన్ మీద గవర్నమెంట్ కూడా తన యొక్క స్పాన్సర్ అనేది పెట్టుకుంటుందండి. సో మీరు ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదనమాట. 0% వడ్డీ ఇది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి. డెఫినెట్ గా మీకు యూస్ఫుల్ అవుతుంది. నేను ప్రాజెక్ట్స్ మీరు ఏ రకమైన బిజినెస్ చేయాలో కూడా నేను చెప్తాను. సో చూడండి, రైతులైతే కనుక ఇక్కడ అగ్రి లోన్, కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్స్ అనేవి ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. తర్వాత జీవనోపాధి రుణం అంటే ఎస్హెచ్జి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే మనకి డ్వాక్రా సంఘాలు, ఎలాంటి సంఘాలు అన్ని ఉంటాయి కదా, వాళ్ళకి కూడా సంబంధించినటువంటి సబ్సిడైజ్డ్ లోన్స్ అనేవి ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటే కనుక ఎవరైనా సరే ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది చాలా మంది వెళ్ళేది ఏంటంటే బిజినెస్ లోన్స్. ఆ బిజినెస్ లోన్స్ అన్ని కూడా ఇక్కడ మీకు 6 టైప్స్ ఆఫ్ బిజినెస్ లోన్స్ ఉంటాయండి. ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే చూడండి, చేనేత కార్మికులకి ఒక రకమైన లోన్స్ ఉంటాయి. అలాగే స్ట్రీట్ వెండర్స్, బయట చెప్పుల వ్యాపారం కానీ లేకపోతే స్వీపర్స్ కానీ ఇంకా వేరే ఎవరైనా సరే వాళ్ళకు ఒక సపరేట్ గా ఉంటుంది. వీధి వ్యాపారుల గురించి. అలాగే మాన్యువల్ స్కావెంజర్స్ అంటారు, అంటే మామూలుగా బయట పాకి పని చేసే వాళ్ళు అంటారు కదా, వాళ్ళకి కానీ లేకపోతే నార్మల్ బిజినెస్ వాళ్ళందరికీ కూడా అనమాట. మీరు ఏ రకమైన కొత్త బిజినెస్ చేసినా పాత బిజినెస్ చేసినా సరే ఈ లోన్ అనేది అప్లై చేయొచ్చు. అలాగే బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నా, డెవలప్ చేయాలనుకున్నా సరే మీకు సబ్సిడీ అనేది వస్తుందండి. ఓకేనా? మీరు చేస్తున్నది చూసుకోండి. ఇక్కడ మీరు చేయాల్సిన ప్రతిపాదించిన వ్యాపార కార్యకలాపాన్ని కొత్తదా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదా అనేది చేసుకుంటారు. ఇన్ కేసు కొత్తదైతే కొత్తది పెట్టుకోండి. 8వ తరగతి పాస్ అయ్యారా లేదా అనేది చూసుకోండి. పాస్ చేశారు అయితే ఈడిపి సెక్షన్ పొందారా అంటే మీరు ఈ లోన్ అప్లై చేసిన తర్వాత మీకు ఈడిపి సెక్షన్ అనేది ఇస్తారండి గవర్నమెంట్ నుంచి. అంటే ఆ దాని మీద మీకు ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ లో కూడా మీకు 1000 రూపాయల వరకు స్టైఫెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? లోన్ అప్లై చేసిన తర్వాత మీరు ఏదైతే బిజినెస్ మీద లోన్ అప్లై చేస్తారో దాని మీద కూడా మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. సో ప్రజెంట్ ఎక్కడ మీరు అప్లై చేసినప్పుడు తీసుకోలేదు కాబట్టి లేదని పెట్టండి. మీ వ్యాపారం యొక్క స్వభావాన్ని ఎంచుకోండి అన్నారు కదా. మీరు తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ గా, వ్యాపారం ఆర్ సేవ సర్వీసెస్, వర్తకం అంటే ట్రేడింగ్ అనేది చేసుకుంటారు అనమాట. కొనేసి అమ్మడం ఏంటంటే వర్తకం అని వస్తుంది, ట్రేడింగ్ అని వస్తుంది అనమాట. సో మనం సర్వీసెస్ అని సెలెక్ట్ చేసుకుందాము. అలాగే మేల్ జెండర్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే క్యాస్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకుంటాము. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే నో అని పెట్టుకుంటారు. అలాగే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో మనం లేము కాబట్టి లేదు అని పెట్టుకుంటాము. పట్టణ ప్రాంతంలో ఉన్నారా, గ్రామీణ ప్రాంతంలో ఉన్నారా చూస్ చేసుకోవాలండి ఇక్కడ. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకైతే ఎక్కువ సబ్సిడీ వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, చాలా మంది కూడా రూరల్ ఏరియా నుంచి బిజినెస్ చేయాలని అనుకుంటారు, వాళ్ళకి ఇది బెస్ట్. అలాగే పట్టణ ప్రాంతం వాళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రామీణ ప్రాంతం వాళ్ళకి 3,50,000 సబ్సిడీ వస్తే పట్టణ ప్రాంతం అంటే సిటీలో ఉన్న వాళ్ళకి 2,50,000 గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఓకేనా? నేను గ్రామీణ ప్రాంతం సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇండివిజువల్, నాన్ ఇండివిజువల్ అంటే మనం మాత్రమే చేసేవాళ్ళం. నాన్ ఇండివిజువల్ అంటే కంపెనీ తరపు నుంచి చేసేదాన్ని అనమాట.
చేసేది అనమాట. అంచనా వేయబడిన ప్రాజెక్ట్ ఖర్చు అంటే మీరు చేసేటటువంటి బిజినెస్ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎంత అవుతుంది అనేది మీరు ఇక్కడ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 12 లక్షలు అవుతుంది అనుకోండి, నేను 12 లక్షలు పెట్టుకున్నాను. అలాగే మీకు 5 లక్షలు అయితే 5 లక్షలు, 10 లక్షలు అయితే 10 లక్షలు, అలాగా మీరు సొంతంగా ఎంత మార్జిన్ పెట్టుకుంటారు. ఎందుకంటే బ్యాంక్ నుంచి 12 లక్షలు లోన్ ఇచ్చినప్పుడు ఫుల్ గా బ్యాంక్ పెట్టుకోదండి, మీ మార్జిన్ కూడా ఉండాలి. 15%, 20% అలా ఉంటది. సో నేను నా దగ్గర నుంచి ఒక 3 లక్షలు నేను పెట్టుకున్నాను, ఓకేనా. అప్పుడు నాకు బ్యాంక్ నుంచి వచ్చేది ఎంత, 9 లక్షల లోన్ అనేది వస్తుందండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటే చూడండి, ఇక్కడ చూడండి ఏ లోన్ నాకు వచ్చిందండి. ఇక్కడ మనకి ఎన్ని లోన్స్ వచ్చినాయి, 2 రకాల లోన్స్ అనేవి వచ్చినాయి అండి. దీంట్లో ఒకటి వచ్చి PMEGP. దీంట్లో చూడండి నేను 9 లక్షల లోన్ అప్లై చేస్తే 3 లక్షల సబ్సిడీ నాకు బ్యాంక్ నుంచి వచ్చేస్తుంది అనమాట. ఈఎంఐ వచ్చి 9,000 మాత్రమే ఉంది. 15 ఇయర్స్ వరకు నేను పేమెంట్ చేసుకోవచ్చు, ఓకేనా. దీంట్లో నాకు ఎంత వచ్చేస్తుందండి, 35% సబ్సిడీ వస్తుంది అనమాట. అంటే నేను ఇంట్రెస్ట్ అనేది అసలు ఏమి కట్టక్కర్లేదు. 3 lakhs గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి నాకు ఫుల్ ఇంట్రెస్ట్ వీవర్ అవుతుంది. సో అలాగే ఇంకోటి ఏంటంటే మీ అందరికీ తెలిసింది ముద్రా లోను. సో దీంట్లో ఎలాంటి సబ్సిడీ రాదు, మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ అండి, 10% దగ్గర ఉంది అనమాట. అదే మీరు ఇది PMEGP అయితే 9% మాత్రమే ఉంది. సో మాక్సిమం నా సజెషన్ ఏంటంటే ఈ PMEGPకే వెళ్ళండి, అందరూ కూడా ఈ PMEGPకే వెళ్ళండి, ఓకేనా. సో ఈ రెండిట్లో ఏంటంటే ఎవరు PMEGPకి అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే కొత్తగా ఇప్పుడు బిజినెస్ అనేది పెడతారో వాళ్ళకి మాత్రమే PMEGP అప్లై చేసుకున్న తర్వాత సబ్సిడీ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 3 lakhs వచ్చింది. లేడీస్ కి అయితే మీరు లేడీస్ పేరు మీద కనుక బిజినెస్ పెడితే ఇంకా ఎక్కువ సబ్సిడీ వస్తుంది, 3,50,000 వరకు వస్తుందండి. ఇక్కడ దరఖాస్తు చేసుకునేందుకు లాగిన్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఏంటంటే ఇది ఫస్ట్ మీరు అప్లై చేసుకున్న తర్వాత బ్యాంకుకి వెళ్తుందండి. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేయడం జరుగుతుంది. దీంట్లోని చాలా మంది నాకు కామెంట్ రూపంలో ఇంతకు ముందు చెప్పింది ఏంటంటే, సార్ మేము బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాము, లోన్స్ నాకు రావట్లేదు సార్, మేనేజర్ ఇవ్వట్లేదు సార్, ఇలాంటి చాలా రకాల కంప్లైంట్స్ అనేవి చెప్పారు. సో మీరు ఒక చూసిన బ్యాంకింగ్ సెక్టార్ వేరు, ఇప్పుడు చూస్తున్నటువంటి బ్యాంకింగ్ సెక్టార్ వేరు. ఎందుకంటే మీరు ఈ లోన్ పోర్టల్లో ఈ పోర్టల్లో మీరు అప్లై చేస్తే డెఫినెట్ గా బ్యాంక్ వాళ్ళు మీకు అప్రూవ్ చేసి ఇవ్వాల్సిందే. రిజెక్ట్ చేస్తే కనుక ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో రీజన్ కూడా వాళ్ళు చూపించాలి. ఎవరికి చూపించాలంటే గవర్నమెంట్ కి చూపించాలి. ఇదంతా కూడా మానిటరింగ్ బై గవర్నమెంట్ అండి, ఓకేనా. మేనేజర్ మీద మీ మీద కక్ష ఉంది అని చెప్పేసి మీకు రిజెక్ట్ చేయడానికి లేదు. అలాగే మీ కస్టమర్ కొత్తగా వెళ్ళారు అని చెప్పేసి కూడా రిజెక్ట్ చేయడానికి లేదు. ఇక్కడ దరఖాస్తు ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపెడతాను. ఇక్కడ ఏంటంటే ముందుగా మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. ఇదంతా టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. జస్ట్ ఇలా స్క్రోల్ చేసుకొని నెక్స్ట్ కి వెళ్ళిపోండి. సో లాగిన్ అయ్యాను కదా, లాగిన్ అయిన తర్వాత నాకు ఈ విధంగా వచ్చింది. నేను ఇక్కడి నుంచి ఈ స్కీమ్ PMEGP నేను పెడదాం అనుకుంటున్నా. చూడండి ఒక్కసారి ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసుకుంటే మనం ఏదైతే ఇంతకు ముందు ఎంటర్ చేసామో అదంతా వస్తుంది. అలాగే మనం 12 లక్షలు నాకు బిజినెస్ లో అవుతుంది. ఇది నా మార్జిన్ అండి, 3 లక్షలు అనేది నేను పెట్టాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ పోర్టాల్ కి వచ్చింది కదా, నేను ఇంకోటి చూపెడతానన్నా. ఏంటి అంటే మనం బిజినెస్ అనేది ఎలా చేయాలి, అలా ఎలాంటి బిజినెస్ అనేది చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, మిషనరీ అనేది ఏ రకంగా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనం యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటాము. అవన్నీ చివరిగా ఇక్కడ డౌన్లోడ్ ప్రాజెక్ట్స్ అని ఉంది చూడండి, ఓకేనా. డౌన్లోడ్ ప్రాజెక్ట్స్, ఈ డౌన్లోడ్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపెడతాయి విత్ ప్రాజెక్ట్స్ తో. దగ్గరగా మీకు ఎన్ని చూపెడుతున్నాయో చూపిస్తాను చూడండి. 1000కి పైగానే మీకు బిజినెస్ ఐడియాస్ అన్ని కూడా ఈ ఒక్క పోర్టల్లోనే ఉన్నాయండి, ఎక్కడికి కూడా వెళ్ళక్కర్లేదు. ఇన్ కేసు మీకు దీని గురించి కావాలంటే ఇదిగోండి ఇక్కడ PMEGP అని కొట్టండి. డైరెక్ట్ గా PMEGP అని కొడితే ఇక్కడ డౌన్లోడ్ ప్రాజెక్ట్స్ అని వస్తుంది. మీకు మొబైల్లో కొట్టిన పర్వాలా, కంప్యూటర్ లో కొట్టిన పర్వాలా. సో మీకు ఇక్కడ 1000కి పైగా బిజినెస్ ఐడియాస్ ఉంటాయి. మీకు దీంట్లో ఏది చేయాలో అది చూస్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ ఈ పక్కన చూడండి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్, అంటే మీకు బిజినెస్ కి అయ్యే టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది అప్రాక్సిమేట్లీ అని ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎక్కువ కావాలంటే పెద్ద బిజినెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు తక్కువలో అయిపోవాలంటే తక్కువ బిజినెస్ ప్రాజెక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి బార్బర్ షాప్ కి 93,000తో అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బీన్ బ్యాగ్ అని ఉంది కదా, బీన్ బ్యాగ్స్ చూసుకుంటే మనకి 6,88,000 అంటే మిషనరీతో అనమాట. దాన్ని వ్యూ చేసుకుంటే చూడండి ప్రాజెక్ట్ రిపోర్ట్, బీన్ బ్యాగ్స్ ఎలా స్టార్ట్ చేస్తాము, తర్వాత దీంట్లోని ఎంత మంది కావాలి, అలాగే ల్యాండ్ ఎంత ఉండాలి, ప్లాంట్ అండ్ మిషనరీకి ఎంత అవుతుంది, టోటల్ కాస్ట్ ఇక్కడ ఎంత అవుతుంది, అలాగే మనం లోన్ కి వెళ్ళినప్పుడు ఎంత మనకి లోన్ అనేది వస్తుంది అనేది చూస్ చేసుకుంటాము. అలాగే బీన్ బ్యాగ్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఈ రీసెంట్ గా ప్రతి ఫ్లాట్ లోని కూడా ఈ బీన్ బ్యాగ్ అనేది చాలా యూసేజ్ పెరిగింది. దీంట్లోని ఎలాంటి రా మెటీరియల్ యూజ్ చేస్తారు, కాస్ట్ అనేది ఎంత అవుతుంది, మిషనరీకి ఎంత అవుతుంది, ప్రతి డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. మీరు అక్కడ బిజినెస్ అనేది డిసైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అప్లికేషన్ ఫర్ న్యూ యూనిట్
అని పెట్టుకుంటారండి. ఈ న్యూ యూనిట్ అయిన తర్వాత మళ్ళీ మీరు సెకండ్ లోన్ అప్లై చేసుకోవచ్చు. అప్పుడు సెకండ్ లోన్ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అప్లై చేసుకోవాలి. అప్పుడు కూడా మీకు సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇస్తారండి. ఇన్ కేసు ఆధార్ రాకపోతే ఆ ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. నేమ్ ఆఫ్ అప్లికెంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోండి. స్పాన్సరింగ్ ఏజెన్సీ చూసుకోండి. ఇక్కడ స్పాన్సరింగ్ ఏజెన్సీ మీకు ఏంటంటే KVIC అని ఉంటుంది చూడండి. ఇక్కడ KVIC online.gov.in ఉంది కదా, KVIC గానీ KVIB గానీ ఉంటుంది. KVIC సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టేట్, మీరు ఏ స్టేట్ లో ఉంటున్నారు, ఏ డిస్ట్రిక్ట్ ఉంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకుంటారు. మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ కేటగిరీ, క్యాస్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్, పాన్ నెంబర్ ఇచ్చిన తర్వాత యూనిట్ లొకేషన్ రూరల్ అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రూరల్ లో అయితే ఎక్కువ సబ్సిడీ వస్తుంది, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ ప్రపోజ్డ్ యూనిట్ అడ్రస్, మీరు యూనిట్ ఎక్కడ పెడుతున్నారు అంటే బిజినెస్ అనేది ఎక్కడ చేస్తున్నారో దానికి సంబంధించిన అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ కి బ్యాంక్ వాళ్ళు వస్తారండి. సో అందుకని క్లియర్ గా ఇవ్వండి, ఓకేనా. తర్వాత టైప్ ఆఫ్ యాక్టివిటీ చెప్పాను కదా, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, ట్రేడింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ సెలెక్ట్ ఇండస్ట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఇండస్ట్రీలో మీరు ఇక్కడ నేను ప్రాజెక్ట్స్ చూపించాను కదా, ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనం అన్ని ఎంటర్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ నేను అనుకున్నాను. సర్వీసెస్ అన్న తర్వాత మనకి ఇక్కడ ఈ సర్వీసెస్ కి సంబంధించినటువంటివన్నీ కూడా మనకి బిజినెస్ లో ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. దీంట్లోని మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్టోన్ కటింగ్, లేకపోతే సెరామిక్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గ్లాస్ టాయ్స్, ఇవ్వండి. ఫోటో ఫ్రేమింగ్ కూడా ఉందండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోటో ఫ్రేమింగ్, చాలా మంది కూడా డీజీ సేవలో కస్టమర్ సర్వీస్ పాయింట్స్ అయితే తీసుకున్నారు కదా, వాళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో ఫ్రేమింగ్ బిజినెస్ ఏదో పెట్టాలనుకుంటున్నారు. అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం, ఫోటో ఫ్రేమింగ్ అని. ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, మీరు ఏం చేస్తున్నారు అనేది చేసుకోండి. ఫోటోస్ రన్నింగ్ ఫోటో స్టూడియో అండ్ నౌ స్టార్టింగ్ ఫోటో ఫ్రేమింగ్ అని పెట్టేసుకోండి. ఇక్కడ IDP ట్రైనింగ్ వెళ్ళారా అంతకు ముందు అంటే నో అని పెట్టుకోండి. అప్పుడు మీకు కొత్త ట్రైనింగ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ప్రాజెక్ట్ కాస్ట్ మీకు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మామూలుగా తెలుస్తుంది కదా, ఒక 12 లక్షలు అవుతుంది అనుకోండి. ఇక్కడ 12 లక్షలు పెట్టుకొని ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్, మీ యొక్క వర్కింగ్ క్యాపిటల్ ఎంతో అది ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ అంతా కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏ బ్యాంక్ కి మీరు లోన్కి వెళ్ళాలనుకుంటున్నారు. నా సజెషన్ ఏంటంటే మీకు ఎక్కడైతే అకౌంట్ రన్ చేస్తున్నారో చాలా టైం నుంచి ఆ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ మేనేజర్ కి మీకు తెలుస్తుంది కాబట్టి, ఓకేనా. తర్వాత ఇక్కడ సెకండ్ ఫైనాన్స్ బ్రాంచ్ అనమాట. అంటే మీకు రెండో అకౌంట్ ఉంటే అది పెట్టుకోండి, లేదా అంటే కొత్త బ్యాంక్ ఏదైనా ఉంటే పెట్టుకోండి. అక్కడ అకౌంట్ తర్వాత ఓపెన్ చేసుకుందరు. చేసుకున్న తర్వాత వాంట్ టు అవైల్ CGTMSE అంటే ఎస్ అని పెట్టుకోండి. దీని ద్వారా ఏంటంటే ఈ ముద్రా లోన్ ఎలా ఇస్తున్నారో నేను చిన్నది చెప్తున్నాను. ఏంటంటే మీరు ఇప్పుడు 10 లక్షలు లోన్ తీసుకున్నారు గవర్నమెంట్ నుంచి, ఎలాంటి సెక్యూరిటీ కూడా బ్యాంక్ ఇవ్వట్లేదు, మీ ఇంటి కాగితాలు పెట్టట్లేదు, లేకపోతే మీరు ఏది కూడా మార్టగేజ్ చేయట్లా. CGTMSE అంటే క్రెడిట్ గ్యారంటీ కవరేజ్ స్కీమ్ అనమాట. అంటే గవర్నమెంట్ మీ తరపు నుంచి సెక్యూరిటీ అనేది ఇస్తుంది అనమాట. మీరు దానికి ప్రీమియం ఇయర్లీ ఇంత ఛార్జ్, ఫర్ ఎగ్జాంపుల్ 0.1% అని, లేకపోతే 1% కానీ మీరు తీసుకున్నటువంటి లోన్ లోని గవర్నమెంట్ కి పే చేస్తే వాళ్ళే మీ లోన్ కి సెక్యూరిటీ బ్యాంక్స్ కి ఇస్తాయి అనమాట. మీకు కాదు ఇచ్చేది, బ్యాంక్స్ కి ఇస్తాయి. సో ఆ బేసిస్ మీద బ్యాంక్ వాళ్ళు శాంక్షన్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ వాళ్ళకి కూడా దీంట్లోనే అంత రిస్క్ ఏమో ఉండదండి, ఎందుకంటే గవర్నమెంట్ మీ తరపు నుంచి సెక్యూరిటీకి ఇస్తుంది కాబట్టి మీకు లోన్ అనేది శాంక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అందుకనే చెప్తున్నాను, ఈ పోర్టల్లోనే అప్లై చేయండి, బ్యాంక్స్ వాళ్ళు రిజెక్ట్ చేయరని. సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇది బ్యాంక్ వాళ్ళకి వెళ్తుంది. జస్ట్ మీరు ఒకసారి వెళ్ళి నేను ఇలా అప్లై చేశానని చెప్పండి డెఫినెట్ గా. అలాగే ఇన్ కేసు ఏమైనా మీరు అప్లై చేసినప్పుడు డౌట్ ఉంటే దీని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చూడండి, డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో అయితే డెఫినెట్ గా తెలియజేయండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తానండి, డెఫినెట్ గా 100% అష్యూరెన్స్ నేను ఇస్తున్నాను. ఏవైనా సరే మీరు కొత్త బిజినెస్ చేయాలి అనుకుంటే మన అసెట్ మంత్ర ఛానల్ అనేది ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మన ఛానల్లోని చాలా వీడియోస్ పెట్టామండి, 277కి పైగా వీడియోస్ ఉంటాయి. సో మీరు ఎలాంటి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నారు అనేది దీంట్లోనే ఉంటుంది, మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పాపులర్ వీడియోస్ లో చూడండి, నేను ఇంతకు ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ చెప్పాను, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చెప్పాను, పార్ట్ టైం జాబ్స్ గురించి చెప్పాను. ఇలాంటివన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని బిజినెస్ వెంటనే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మాకు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళందరికీ కూడా తెలియచేయండి. ఈ వీడియో ద్వారా ఎంతో యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసెట్ మంత్ర.